హలో గాయ్స్, లాస్ట్ లో కోకు ఇంకా బుల్మా కావడం మనం చూసాం. సో ఇప్పటి నుంచి వాళ్ళు కలిపి చేసిన అడ్వెంచర్స్ మనం చూడబోతున్నాం. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గోకు బుల్మా బైక్ మీద అలా వెళ్తూ ఉన్నప్పుడు గోకు, హే మనం ఇంకా 4 బాల్స్ కనిపెట్టాలి కదా, అయితే ఇంకా సులువుగానే ఉంటుంది అని గోకు చెప్తాడు. నువ్వు నిజంగానే పిచ్చోళ్ళగా ఉన్నావు, ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుందో నీకు తెలియదు అనుకుంటా అని బుల్మా అంటుంది. మళ్ళీ అప్పుడే గోకు, నాకు ఆకలి వేస్తుంది అంటాడు. బుల్మా, అవును చీకటి పడుతుంది, మనం ఒక చోట ఆగాలి అని ఒక చోట ఆగుతారు. సో మనం ఇక్కడే క్యాంప్ చేస్తున్నామా అని గోకు అడుగుతాడు. నో వే, అలాంటి డెలికేట్ గోల్ ఎంత ఓపెన్ ఫీల్డ్ లో క్యాంప్ చేస్తుంది అనుకుంటున్నావా అని బుల్మా అంటుంది. అయితే నువ్వేం చేస్తావు అని గోకు అడుగుతాడు. అప్పుడే బుల్మా తన దగ్గర ఉన్న క్యాప్సూల్ తీసి, నేను అది అక్కడికి వేస్తా, కొద్దిగా దూరంగా వెళ్ళు అని బుల్మా అంటుంది. బుల్మా క్యాప్సూల్ క్లిక్ చేసి అలా డ్రాప్ చేస్తుంది. గోకు దూరంగా వెళ్తాడు. అది ఒక చిన్న పార్టీ ఇల్లులా అవుతుంది. డ్రాగన్ బాల్ లో మాక్సిమం ఇల్లులన్నీ ఈ టైప్ లోనే ఉంటాయి. ఓ ఇది వర్క్ అయింది అని బుల్మా అనుకుని, ఇంకేం చేస్తున్నావు, తొందరగా రా లోపలికి వెళ్దాం అని బుల్మా అంటుంది. అప్పుడే గోకు భయపడి, నువ్వు నిజంగానే ఏం మంత్రగతివి కాదు కదా అని గోకు అంటాడు. ఈ నిజంగానే బయట పడుకోవాలని ఉందా అని బుల్మా సీరియస్ గా అంటుంది. అప్పుడే గోకు లోపలికి వచ్చి చూస్తాడు. లోపల మొత్తం ఒక చిన్నపాటి ఇల్లులా ఉంటుంది. మొత్తం ఆశ్చర్యపోతాడు. ఏంటిది, అప్పుడే మధ్యాహ్నం అయింది ఇక్కడ అని అనుకుంటాడు గోకు. నీకు లైట్స్ అనేవి ఎలాగుంటాయో కూడా తెలీదా అని బుల్మా అడుగుతుంది. అయితే ఇది చూడు అని చెప్పి టీవీ ఆన్ చేసి నవ్వుతుంది. దానికి టీవీలో వచ్చే మనుషులు చూసి గోకు షాక్ అవుతాడు. బుల్మా, దీంట్లో ఏదో చిన్న వ్యక్తి ఈ బాక్స్ లో ఉన్నాడు అని గోకు ఆశ్చర్యపోతాడు. అప్పుడే బుల్మా, నువ్వు చాలా స్మెల్ వస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా టబ్ లోకి వెళ్ళాలి అని బుల్మా అంటుంది. టబ్బా, టబ్ అంటే ఏంటి అని గోకు అడుగుతాడు. టబ్ అంటే ఏంటో కూడా తెలీదా, డిస్గస్టింగ్ అని బుల్మా అంటుంది. ఇప్పుడే గోకు తన డ్రెస్ తీసేసి టబ్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడే బుల్మా బాత్ టబ్ ఇంకా షవర్ రెడీ చేస్తుంది. నువ్వురా నేను వాష్ చేస్తా అని బుల్మా అంటుంది. గోకు టవల్ పుచ్చుకుని ఊరికనే వచ్చేస్తాడు. అట్లీస్ట్ ఫ్రంట్ నన్న కవర్ చేసుకో అని బుల్మా అరుస్తుంది. అలాగా గోకు బాత్ టబ్ లోకి వస్తాడు. ఆ నొరగని చూసి, అసలేం స్టఫ్ ఇది, చాలా వియర్డ్ గా ఉంది అని అనుకుంటాడు. నోరు మూసుకో, నువ్వు ఒక అందమైన అమ్మాయి చేత స్నానం చేయించుకుంటున్నావు, ఇంతకన్నా గ్రేటర్ జాయ్ నీకెక్కడా దొరకదు, వెనక్కి తిరుగు అని తన బ్యాకింగ్ కూడా బ్రష్ చేస్తుంది. నువ్వు నిజంగానే పిచ్చోడివి, ఇలాంటి టైల్ యాక్సెసరీ స్ట్రైట్ గా నీ వెనక్కి అతికించుకున్నావు అని బుల్మా తన తోకను పట్టుకుంటుంది. అది అడ్డంగా ఉంది, నేను ఇప్పుడే దాన్ని తీసేస్తా అని చెప్పి బుల్మా తోకను లాగుతూ ట్రై చేస్తుంది. పర్లేదు, నా వెనుక నేనే వాష్ చేసుకుంటా అని తన తోకతో బ్రష్ ని పట్టుకుంటాడు. చూడు నేను ఎలా వాష్ చేసుకుంటా అని గోకు చెప్తాడు. దానికి బుల్మా షాక్ అవుతుంది. నీకు నిజంగానే ఒక తోక ఉంది, ఓ నువ్వు నిజంగానే సర్ప్రైజ్ అయ్యావా నా తోకను చూసి. అవును నీకు తోక లేదు కదా, ప్రతి అబ్బాయికి ఉంటుంది అనుకుంటున్నా అని గోకు చెప్తాడు. కానీ ఆ క్వశ్చన్ కి బుల్మా, ప్రతి అబ్బాయికి ఉంటుందా, అది నిజమేనా, నేను ఎప్పుడు అబ్బాయి వెనుకని చూడలేదే, నేను ఓన్లీ ఫ్రంటే పెరుగుతాయి అనుకున్నా. కానీ ఆలోచించి చూస్తే చనిపోయిన మా గ్రాండ్ పా కూడా ఒక తోక లేదు, అయితే మా గ్రాండ్ పా ఒక వియర్డ్ గా ఉండడేమో అనుకున్నా అని గోకు చెప్తాడు. ఇక్కడ వియర్డ్ గా ఉంది నువ్వే అని బుల్మా అంటుంది. సరే ఇప్పుడు ఆ విషయంతో అంత ఇంపార్టెంట్ కాదని గోకు మళ్ళీ డ్రెస్ వేసుకుంటాడు. నీకు అసలు ఏ ఇబ్బంది లేకుండా భలే కొన్నావు అని బుల్మా అంటుంది. నిజంగా నమ్మలేకపోతున్నా, తను అంత ధైర్యంగా నన్ను ఒక యోక అని విచ్ అని అంటాడు అని బుల్మా బాత్ టబ్ లో కూర్చుని ఆలోచిస్తుంది. కానీ సడన్ గా గోకు బాత్రూమ్ లోకి వస్తాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు, నీకెంత ధైర్యం అని బుల్మా అరుస్తుంది. అప్పుడు గోకు వచ్చి, గర్ల్స్ నిజంగా చాలా డిఫరెంట్ అని గోకు దగ్గరికి వస్తాడు. యూ ఇడియట్, నీకు ఇంకా చాలా టైం ఉంది నువ్వు ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ పెట్టడానికి అని బుల్మా కోప్పడుతుంది. అయినా నీ ఏజ్ ఎంత అని బుల్మా అడుగుతుంది. నా ఏజ్ ఒక 14 అని గోకు చెప్తాడు. అవునా అని చెప్పి బాత్రూమ్ లో నుంచి అన్ని శ్రేస్తుంది గోకు మీదకి తిడుతూ. నువ్వు మళ్ళీ అలాంటిది పీపింగ్ అని చేస్తే నేను పోలీసుకి కాల్ చేస్తా అని బుల్మా అంటుంది. నాకు ఆకలిగా ఉంది అని గోకు అంటాడు. అప్పుడే బుల్మా గోకుకి ఫుడ్ పెడుతుంది. ఇది ఫుడ్డా అని గోకు అడుగుతాడు. ఈ బ్రెడ్ చాలా లైట్ గా ఉంది, నాకు నచ్చలేదు, ఈ సూప్ ఏమో చాలా చేదుగా ఉంది అని గోకు అంటాడు. అది సూప్ కాదు, కాఫీ, నువ్వు ప్రతిదానికి ఇలా పిక్కీగా ఉంటే నువ్వు ఎప్పటికీ హైట్ ఎదగలేవు అని బుల్మా అంటుంది. కానీ ఆ ఫుడ్ గోకుకు నచ్చగా, నేను ఇంకా టేస్టీగా ఇంకా ఎనర్జైజింగ్ స్నాక్ తెచ్చుకుంటా అని మళ్ళీ రెడీ అవుతాడు బయటికి వెళ్ళడానికి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని బుల్మా అడుగుతుంది. నేను ఇప్పుడే వస్తా అని చెప్పి గోకు బయటికి వెళ్తాడు. అప్పుడే ఒక నక్కో తోడేలా అరుస్తుంది. మళ్ళీ గోకు దగ్గరికి వచ్చి, నేను ఇంటికి వచ్చా అని చెప్పి తలుపు కొడతాడు. చాలా గమ్మున వచ్చేసాడే అని బుల్మా అనుకుంటుంది.
డోర్ ఓపెన్ చేయగానే చూడు నేను ఒక ఉల్ఫ్ ని ఒక పురుగుని పట్టుకున్నా, మనం దీన్ని రోస్ట్ చేసుకుందాం అని గోకు బుల్మా దగ్గరికి తెచ్చి చూపెడతాడు. ఇప్పుడు వెంటనే బుల్మా అరుస్తుంది. గోకు పురుగుని ఇంకా ఉల్ఫ్ ని కాల్చుకుంటూ, హే నీకు నిజంగా నేను వద్దా, ఇది కొంచెం సేపట్లో అయిపోతుంది, షటప్, నేను బతుకున్నంత వరకు అలాంటి వాటిని నేను తిన్నాను అని చెప్పి బుల్మా లోపల నుంచి అరుస్తుంది. సరే అయితే పడుకుంటాక టైం అయింది అని గోకు లోపలికి వస్తాడు. నువ్వు ముందు బ్రష్ చేయి పడుకునే ముందు అని బుల్మా అంటుంది. హే బుల్మా. అప్పుడు గోకు బెడ్ మీద కూర్చుని, ఈ బెడ్ చాలా సాఫ్ట్ గా కంఫీగా ఉంది, చాలా కాలం అయింది నేను ఇలాంటి దాని మీద ఇంకొకరితో పడుకోవడం అని గోకు నవ్వుతూ అంటాడు. ఏంటి ఇంకొకరితో పడుకోవడమా, నిజంగా ఆట పడిస్తున్నావు ఏంటి, నేను నీకు ఒక దుప్పటిస్తా, సో నువ్వు ఆ దుప్పటితో నువ్వు అక్కడ పడుకో అని బుల్మా అంటుంది. సో ఏంటి మనం కలిసి పడుకోమా అని గోకు అడుగుతాడు. అఫ్ కోర్స్ నాట్, ఎస్పెషల్లీ నువ్వు 14, నువ్వు ఏదన్నా తేడాగా చేసావు అనుకో నేను చాలా గట్టిగా అరుస్తా, కానీ మా గ్రాండ్ పా బెడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ప్రతిసారి నన్ను యూజ్ చేసుకొని ఇచ్చేవాడు అని గోకు అంటాడు. బుల్మా కోప్పడుతూ ఉంటుంది. సో నువ్వు మీ గ్రాండ్ పాతో ఉన్నావు కదా, మీ పేరెంట్స్ చనిపోయారా అని బుల్మా అడుగుతుంది. ఏమో నాకు తెలియదు, నేను బేబీగా ఉన్నప్పుడు నన్ను మౌంటైన్స్ లో ఎవరో వదిలేశారు, అప్పటి నుంచి మా గ్రాండ్ పా నన్ను తీసుకుని పెంచారు అని నవ్వుతూ సమాధానం ఇస్తాడు. బహుశా నీకు తోకుందానేమో నిన్ను అలా వదిలేశారు, కానీ అలాంటి విషయాలు చెప్పడం కూడా చాలా ఆనందంగా చెప్తున్నావు అని బుల్మా ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు గోకు, అయితే నిన్ను నీ చెస్ట్ ని నీ బ్యాక్ ని చూసి వదిలేశారు ఇంట్లో వాళ్ళు అని గోకు అడుగుతాడు. నిజంగానే కోపం తెప్పిస్తున్నావు, నన్ను ఎవరు వదిలేదు, ఒక ప్లేస్ ఉంటుంది దాన్ని స్కూల్ అంటారు, నేను దానికి రెగ్యులర్ గా వెళ్తా, దానిలో సమ్మర్ వెకేషన్ వచ్చినప్పుడు నేను నా బెస్ట్ కింద దాన్ని యూజ్ చేసుకుంటా, అందుకే మనకి ఓన్లీ 30 days ఉన్నాయి రిమైనింగ్ డ్రాగన్ బాల్స్ కలెక్ట్ చేయడానికి, సో మనం లేట్ చేయకూడదు అని బుల్మా చెప్తుంది. కానీ చెప్పినప్పుడే గోకు వెంటనే పడుకుని పోతాడు. హే పడుకోకు, జనాలు నీతో మాట్లాడుతున్నప్పుడు అని బుల్మా అంటుంది. అలా రాత్రి కాస్త తెల్లారుతుంది. గోకు లేస్తాడు. బుల్మా అలా సోయి లేకుండా పడుకుంటుంది. గోకు బుల్మాని చూస్తాడు. వావ్, చూస్తుంటే అచ్చు గ్రాండ్ పా కాచ్ పిల్లోలాగే ఉంది, ట్రై చేయాలని చెప్పి గోకు బుల్బా కాళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్ లో పడుకుంటాడు. కానీ గోకుకి డిఫరెంట్ గా ఉంటుంది. అలా వెనక్కి తిరిగి గోకు ఏంటి చాలా డిఫరెంట్ గా ఉందని తన ప్యాంటీస్ తీసి చూస్తాడు. చూసిన తర్వాత గోకు షాక్ లో అరుస్తాడు. దానికి బుల్మా లేస్తుంది. ఏమైంది, ఏం జరిగింది అని బుల్మా లేచి అడుగుతుంది. అప్పుడే గోకు, బాల్స్ బుల్మా, బాల్స్ లేవు అని గోకు అంటాడు. ఇప్పుడు బుల్మా లేచి అన్నిటిని చూస్తుంది. డ్రాగన్ బాల్స్ అన్ని అక్కడే ఉంటాయి. బహుశా నువ్వు సగం స్లీప్ లో ఉన్నట్టున్నావు, అలాంటి ఫాల్స్ అలామ్స్ ఇవ్వకు అని బుల్మా చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ నెక్స్ట్ డ్రాగన్ బాల్ ని కలెక్ట్ చేయడానికి రెడీ అవుతారు. ఇంకా ఎంతకాలం బుల్మా, ఇంకా స్లోగా ఉంటే నువ్వు ఒక తాబేల్లా మారిపోతావు అని గోకు అంటాడు. నోర్ము ఇంకా టర్టిల్స్ గురించి నిజం చెప్పాలంటే నువ్వే చాలా ఎర్లీగా లేచావు. బై ద వే నువ్వు నన్ను యూ అని కాదు బుల్మా సాన్ అని పిలవాలి అని బుల్మా చెప్తుంది గోకుకి. చాలా కష్టంగా ఉంది, నేను పిలవను అని గోకు కాఫీ మిషన్ చూస్తూ అంటాడు. దాంట్లో కష్టం ఉంది, సో నువ్వు కూడా కాఫీ తాగుతావా అని బుల్మా గోకుని అడుగుతుంది. అది చాలా చేదుగా ఉంటుంది అని ఎవరు తాగుతారు దీన్ని అని గోకు అంటాడు. ఆల్ రైట్, ఎక్సర్సైజ్ టైం అయింది అని గోకు బయటికి వెళ్ళి పరిగెడుతూ అక్కడ ఉన్న రాక్స్ అవన్నీ మూవ్ చేసి పగలగొడుతూ ఉంటాడు. అలాగా ఒక రాక్ ని పట్టుకుంటే అది యాక్చువల్ గా రాయి కాదు, అది ఒక తాబేలు. ఓ చాలా భయపెట్టావు నన్ను అని ఆ తాబేలు అంటుంది. నిజంగానే బుల్మా టర్టిల్లా మారిపోయిందా అని గోకు అనుకుంటాడు. చూడు ఏమైందో, నేను చెప్పాను కదా నువ్వు చాలా స్లోగా ఉంటే ఇలాగే మారిపోతావు అని గోకు అనుకుంటాడు. అప్పుడే లోపల ఉన్న బుల్మా బయటకు వచ్చి, వాట్ ద హెక్, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని బుల్మా అంటుంది. ఓ అని గోకు షాక్ అవుతాడు. ఏంటి టర్టిల్ ఎక్కడేం చేస్తుంది అని బుల్మా అనుకుంటుంది. సో ఇది నువ్వు కాదా అని గోకు అడుగుతాడు. ఈడియట్, ఇది ఒక సీ టర్టిల్ లాగుంది, ఇంత దూరం ఏం చేస్తుంది అని బుల్మా అనుకుంటుంది. అప్పుడే ఆ టర్టిల్, ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక బకెట్ సాల్ట్ వాటర్ దొరుకుతుందా, కుదిరితే దానిలో ఒక సీవీడ్ కూడా ఉంటే చాలు అని అడుగుతుంది. చూస్తుంటే చాలా లగ్జరీ టర్టిల్ లాగా ఉంది అని బుల్మా అంటుంది. ఆ టర్టిల్ కి ఒక బకెట్ లో వాటర్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే ఆ టర్టిల్, నిజం చెప్పాలంటే నేను ఒక టర్టిల్ని అని చెప్తుంది. ఇప్పుడే బుల్మా కోపంతో, మాకు అది కనపడుతుందిలే అని వివరిస్తుంది. సో నేను ఒక సీ టర్టిల్ని, నేను మష్రూమ్స్ గ్యాదర్ చేస్తూ వస్తుంటే అలా నేను దారిలో తప్పిపోయా. 1 సంవత్సరం అవుతుంది నేను సీని వదిలేసి. నేను చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాం కానీ కరెక్ట్ దారి నాకు దొరకడం లేదు. ఓషనా, సో నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టున్నావు. సీరియస్ గా నువ్వు ఒక టఫ్ టర్టిల్ వే, చాలా దూరం వచ్చావు అని బుల్మా అంటుంది. గోకు అలా ఆశ్చర్యపోతాడు. చూస్తే సీ ఒక 120 kilometers సౌత్ లో ఉంది అని బుల్మా చెప్తుంది. ఓ 120 kilometersా అని ఆశ్చర్యపోతుంది ఆ టర్టిల్. అప్పుడే గోకు, టర్టిల్ నీకు మేము దారి చూపించాలా అని
గోకు అడుగుతాడు, నువ్వు నిజంగానే చేస్తావా? నా టర్టిల్ అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? జోకేం చేయట్లేదు కదా, మనకి ఇంకా 30 డేసే ఉంది, ఇలాంటి పనులు చేయడానికి మనకు టైం లేదు అని బుల్మా గోకు మీద కోపడుతుంది. కానీ నువ్వేగా స్లోగా ఉన్నావు అని గోకు బుల్మాని అంటాడు. ఇది చాలా వేస్ట్ ఆఫ్ టైం, ఈ పని మనకు అనవసరం అని బుల్మా చెప్తుంటే, సరే అయితే నేనే వెళ్తానులే అని గోకు అంటాడు. ఫైన్, ఈ నచ్చింది చేసుకో, మళ్ళీ పాక్కుంటే వెనక్కి వస్తే నేను నీకే జాలి చూపించను అని బుల్మా అంటుంది. అప్పుడే గోకు బుల్మా మాట వినకుండా ఆ టర్టిల్ ని ఎత్తుకొని తీసుకువెళ్తాడు. ఆ టర్టిల్ సారీ చెప్తుంది. అని బుల్మా ఆలోచిస్తూ చూస్తే, వెయిట్, తన దగ్గర ఒక డ్రాగన్ బాల్ ఉంది, నమ్మకం లేదు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడో లేదో అని. ఇప్పుడే బుల్మా మళ్ళీ బైక్ తో, హే నా కోసం ఆగు, నాకు ఇంకో చాయిస్ లేదు, నేను మీతో రావాలి అని బుల్మా వస్తుంది. అప్పుడే గోకు, నేను నిజంగానే మనం మళ్ళీ కలుస్తామని చెప్పి అనుకోలేదు అని గోకు చెప్తాడు. అంత క్యూట్ గా ఏం లేదు నీకు తెలుసా అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరుతారు. నీకు భయం కదా నువ్వు ఒకదాన్ని ఉండాలంటే అని గోకు అంటాడు. అలాంటి స్టూపిడ్ థింగ్స్ ఏం చెప్పకు, నాకు కావాల్సిందల్లా నీ డ్రాగన్ బాలే అని బుల్మా అంటుంది. అలాగా మధ్యలో వెళ్తున్నప్పుడు అప్పుడే ఒక ఎలుకబంటి లాంటి మాన్స్టర్ గోకు వాళ్ళ దగ్గరికి వచ్చి, నువ్వు ఆ సీ టర్టిల్ని వదిలేసి వెళ్ళిపో, అది నా ఫేవరెట్ ఫుడ్ అని అంటాడు. అప్పుడే గోకు ఆ మాన్స్టర్ ని బీట్ చేసి డిఫీట్ చేస్తాడు. సరే అయితే మనం దారిని కంటిన్యూ అవుదాం అని గోకు చెప్తాడు. కొద్దిగా దూరం నుంచి ఆ టర్టిల్ ఇతను చాలా క్రేజీగా ఉన్నాడే అనుకుంటుంది. బుల్మా ఏమో నాకు తెలియదు ఇతంత స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే గోకు ఆ టర్టిల్ దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగానే టేస్టీగా ఉంటావా తను చెప్పినట్టు అడుగుతాడు. టర్టిల్ భయంతో, లేదు లేదు, నేను అసలు టేస్టీగా ఉన్నాను, ఇంకా చెప్పాలంటే నేను చాలా చండాలంగా ఉంటా, హహహా అది అందరికీ తెలుసు అని చెప్తుంది. ఓ అవునా, నువ్వు చూడడానికి అంత టేస్టీగా ఏం లేవులే అని గోకు మళ్ళీ ఆ టర్టిల్ని వెనక్కి ఎక్కించుకొని బీచ్ దగ్గరికి తీసుకొస్తాడు. మనం సాధించాం, ఇది నిజంగానే ఎవరేమన్నా మనం నిజంగానే ఇక్కడ చేరుకున్నాం అన్న టర్టిల్ ఆనందపడుతుంది. అవును, ఆబ్వియస్లీ మనం చేరుకున్నాం అని బుల్మా అంటుంది. వావ్ ఆసమ్, ఇంత పెద్ద రివర్ని నేను ఎప్పుడు చూడలేదు అని గోకు నిజంగానే ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను ఇదే ఫస్ట్ టైం ఒక సీన్ చూడడం కాబట్టి. గోకు ఆ టర్టిల్ దగ్గరికి వచ్చి, వావ్ నువ్వు నిజంగానే ఒక చాలా పెద్ద ప్లేస్ లో నివసిస్తావు అని గోకు అంటాడు. అప్పుడే ఆ టర్టిల్ వెళ్ళిపోతూ, నువ్వు నిజంగానే నన్ను కాపాడావు, థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్తూ వెళ్తూ, నువ్వు అక్కడే ఆగు, నేను ఈ ఫేవర్ని ఒక గిఫ్ట్తో రిటర్న్ చేస్తా అని ఆ టర్టిల్ వెళ్తుంది. ఏంటి గిఫ్టా అని గోకు అంటాడు. ఇదేనా ట్రెజరా ఏంటి అని బుల్మా అంటుంది. మనం సీకి వస్తామని తెలిస్తే నేను ఒక స్విమ్ సూట్ తెచ్చుకుందినే అని బుల్మా అంటుంది. అప్పుడే గోకు అవి ఒక రివర్ వాటర్ అనుకుని ఆ వాటర్ని తాగుతాడు. వా చాలా ఉప్పగా ఉంది, ఈ వాటర్లో తేడాగా ఉంది బుల్మా అని బుల్మాతో అంటాడు. దూరం నుంచి ఏదో వస్తుంది, ఏంటది అని బుల్మా అంటుంది. అప్పుడే గోకు, అది టర్టిలే, కానీ దాన్ని ఎవరో రైడ్ చేస్తున్నారు అని గోకు చెప్తాడు. అసలు నీకు అంత దూరం ఎలా కనపడుతుంది అని బుల్మా గోకుని అంటుంది. నాకు డౌటే అతను మనకేం తెచ్చాడో అని బుల్మా అంటుంది. హలో అని ఒక ముసలతను వస్తాడు. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అని ఆ టర్టిల్ అంటుంది. అవన్ అటు అని ఆ ముసలతను కిందకి దిగుతాడు. సో ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. ఇప్పుడు ఆ వచ్చిన ముసలతను ఎవరో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళంటి యానిమే ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి గాయస్. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం బట్టికి అస్సలు మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. పీస్.